బరువు తగ్గాలనుకునే వారికి ఈ జొన్న ఇడ్లీ బెస్ట్ ఆప్షన్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హేమవాలు వ్లాగ్స్. ఈ జొన్న ఇడ్లీ అనేది మనం రైస్ లేకుండా చేస్తామండి. హెల్త్కి చాలా మంచిది. దానికి ముందుగా మనం ఒక కప్పు మినపప్పును తీసుకొని హాఫ్ స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా వాష్ చేసి ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల జొన్నలను తీసుకొని అవి కూడా శుభ్రంగా వాష్ చేసి 8 అవర్స్ నానబెట్టుకోండి. నేను 8 అవర్స్ తర్వాత నానబెట్టి చూపిస్తున్నాను. అలాగే మనం మిక్సీ పట్టే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం అటుకులను తీసుకొని వాటిని కూడా శుభ్రంగా వాష్ చేసి నానబెట్టండి ఒక హాఫ్ అన్ అవర్. ఇందులో మనం ఫస్ట్గా మినపప్పును తీసుకొని మిక్సీ జార్లో వేసి అలాగే అటుకులను కూడా వేసి శుభ్రంగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ మనం ఇది మినపప్పు మిక్సీ పట్టిన తర్వాత జొన్నలను వేసుకొని కొంచెం వాటర్ వేసి బరకగా మిక్సీ పట్టుకోండి. ఇలా పట్టుకోవడం వల్ల మనకి ఇడ్లీలు అనేవి చాలా బాగుంటాయి. చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి రెండింటిని మిక్స్ చేసేసి బాగా కలిపి ఒక 3 అవర్స్ బయట పెట్టండి. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో మూత పెట్టి పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో మనకి పిండి అనేది పులుపు రాకుండా ఉంటుంది. మార్నింగ్ వేయాలనుకుంటే ఒక 2 అవర్స్ ముందు తీసి బయట పెడితే చూడండి ఎంత మంచిగా వేసే ముందు ఫర్మెంటేషన్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇలా చేయడం వల్ల మనకి ఇడ్లీలు పులుపు రాకుండా ఉంటాయి. ఎక్కువగా సమ్మర్ కాబట్టి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. చేసిన తర్వాత ఒక ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి హీట్ చేయండి. నెక్స్ట్ మనం ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ అయినా వాటర్ అయినా అప్లై చేసుకొని ఇడ్లీలా వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. చూడండి 10 మినిట్స్ తర్వాత చాలా మంచిగా కుక్ అయిపోతాయి. నెక్స్ట్ కాసేపు ఒక 3 మినిట్స్ మూత పెట్టి అలానే వదిలేయండి. అలా పెట్టడం వల్ల మనకి ఇడ్లీలు అనేవి మంచిగా అంటుకోకుండా వచ్చేస్తాయి. ఈ ఇడ్లీలను మీరు ఏ చట్నీతో అయినా తినచ్చు. చాలా బాగుంటాయి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.